స్వర్ణ విప్లవం దేనితో సంబంధం కలిగి ఉంది? ఆప్షన్ డి పండ్లు లేదా తేనె లేదా హార్టికల్చర్ ఉత్పత్తి. స్వర్ణ విప్లవం పండ్లు, తేనె, హార్టికల్చర్ ఉత్పత్తికి సంబంధించినది. స్వర్ణ విప్లవ పితామహుడు నీర్ ఫక్ తుతేస్. గోల్డెన్ ఫైబర్ విప్లవం అనేది జనపనార ఉత్పత్తికి సంబంధించినది. ప్రోటీన్ విప్లవం అనేది వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతతో నడిచే రెండవ హరిత విప్లవం. దీనికి నరేంద్ర మోడీని పితామహుడిగా భావిస్తారు. నల్ల విప్లవం అనేది పర్యావరణ పరిరక్షణ కోసం ఇథనాల్ ఉత్పత్తిని వేగవంతం చేసి పెట్రోల్తో కలిపి బయోడీజిల్ను తయారు చేయాలనే చొరవతో భారత ప్రభుత్వం ప్రోత్సహించే కార్యక్రమం. క్రింది వాటిలో దేన్ని ముత్యాల బూడిద అని అంటారు? ఆప్షన్ సి పొటాషియం కార్బోనేట్. పొటాషియం కార్బోనేట్ K2CO3నే ముత్యాల బూడిద అని అంటారు. సోడియం కార్బోనేట్ Na2CO3 దీనిని చాకలి సోడా అని అంటారు. సోడియం బైకార్బోనేట్ NaHCO3 దీనిని తినే సోడా అని అంటారు. పొటాషియం కార్బోనేట్ K2CO3 దీనినే ముత్యాల బూడిద అని అంటారు. కాల్షియం కార్బోనేట్ CaCO3 దీన్నే సున్నప్రాయి అని అంటారు. పుల్లని పెరుగులో ఏ ఆమ్లం ఉంటుంది? ఆప్షన్ డి లాక్టిక్ ఆమ్లం. పుల్లని పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. వెనిగర్లో ఎసిటిక్ ఆమ్లం ఉంటుంది. నారింజలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. చింతపండులో టార్టారిక్ ఆమ్లం ఉంటుంది. టమాటాలో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది. ఉసిరిలో ఆస్కార్బిక్ ఆమ్లం ఉంటుంది. కొవ్వు పదార్థాలలో స్టియరిక్ ఆమ్లం ఉంటుంది. యాపిల్లో మాలిక్ ఆమ్లం ఉంటుంది. వెన్నలో బిటరిక్ ఆమ్లం ఉంటుంది. శీతల పానీయాలలో కార్బోనిక్ ఆమ్లం ఉంటుంది. ఎరువులు, బ్యాటరీలలో సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉంటుంది. పేలుడు పదార్థాలలో నత్రిక్ ఆమ్లం ఉంటుంది. ఈ క్రింది వాక్యాలను పరిగణలోకి తీసుకుని వాతావరణంలోని ఆ ఆవరణలను గుర్తించండి. ఆప్షన్ డి స్ట్రాటోస్ఫియర్. ఈ ఆవరణం మేఘాలు లేకుండా ఉంటుంది. ఈ ఆవరణం విమానాలను ఎగరవేయడానికి అనువైనది. ఇది ఓజోన్ వాయువు పొరను కలిగి ఉంటుంది. అదే స్ట్రాటోస్ఫియర్. భూ వాతావరణంలోని ఉష్ణోగ్రత, సాంద్రత ఆధారంగా వాతావరణాన్ని 5 పొరలుగా విభజించారు. అవి ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్. ఇవి వరుసగా కింది నుంచి పైకి ఉంటాయి. మొదటిది ట్రోపోస్ఫియర్. ట్రోపో ఆవరణం. వాతావరణంలోని మొత్తం వాయువుల్లో 75% వరకు అంటే దాదాపు మొత్తం ధూళి కణాలు, తేమ అంతా ఈ పొరలోనే ఉంటాయి. శీతోష్ణ స్థితులు, వర్షపాతం లాంటి వాతావరణ అంశాలన్నీ ఈ ఆవరణంలోనే సంభవిస్తాయి. ఈ పొరలో పైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. దీన్నే సాధారణ క్షీణతా క్రమం అని అంటారు. నీటి బిందువులు ఘనీభవించడం, బాష్పీభవనం చెందడం, ద్రవీభవనం, వర్షపాతం, తుఫాన్లు లాంటివన్నీ ఈ పొరలోనే సంభవిస్తాయి. ట్రోపో ఆవరణంపై సరిహద్దుల్లో అత్యంత వేగంతో పడమర నుంచి తూర్పునకు జెట్ స్ట్రీమ్లు అనే పవనాలు తిరుగుతుంటాయి. స్ట్రాటోస్ఫియర్. మేఘాలు లేకపోవడం వల్ల వర్షపాతం, తుఫాన్లు ఉండవు. కాబట్టి జెట్ విమానాలు ఎగరడానికి ఈ పొర చాలా అనువుగా ఉంటుంది. స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ పొర ఉంటుంది. మెసో ఆవరణం. ట్రోపో ఆవరణంలా ఇక్కడ కూడా ఉష్ణోగ్రతకు, ఎత్తుకు విలోమ సంబంధం ఉంటుంది. అందుకే దీన్ని బాహ్య ట్రోపో ఆవరణం అని అంటారు. ఈ ఆవరణంపై సరిహద్దు వద్ద ఉష్ణోగ్రత 120 డిగ్రీల సెంటీగ్రేడ్కు చేరుతుంది. ఇది వాతావరణంలో అతి శీతల ప్రాంతం. ఉల్కలు, ఆస్టరాయిడ్ల లాంటి ఖగోళ పదార్థాలు ఈ పొరలోకి ప్రవేశించగానే మండిపోతాయి. థర్మో ఆవరణం లేదా అయనో ఆవరణం. మెసోపాస్కు ఆనుకుని దాదాపు 400 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండే ఈ ఆవరణంలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడంతో దీన్ని థర్మో ఆవరణం అని కూడా అంటారు. ఈ ఆవరణంలో అయాన్లు అనే
విద్యుదావేశ కణాలు ఉంటాయి. అందువల్ల దీన్ని అయనో ఆవరణం అని కూడా అంటారు. భూమి నుంచి ప్రసారితమయ్యే రేడియో తరంగాలు ఈ అయాన్ల కారణంగా భూమికి తిరిగి పరావర్తనం చెందుతాయి. అందువల్లనే ఇది సమాచార ప్రసార ఆవరణగా పేరు పొందింది. ఎక్సో ఆవరణం 400 కిలోమీటర్ల పైన థర్మో ఆవరణం మీద విస్తరించి ఉన్న వాతావరణ పొరను ఎక్సో ఆవరణం అని అంటారు. దీనిలో హైడ్రోజన్, హీలియం లాంటి అనేక తేలికైన వాయువులు ఉంటాయి. ఇక్కడ ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి భూమి గురుత్వాకర్షణ శక్తి బలహీనంగా ఉంటుంది. కృత్రిమ ఉపగ్రహాలను థర్మో, ఎక్సో ఆవరణాల్లో ప్రవేశపెడతారు. భారత రాజ్యాంగాన్ని చేతితో రాసింది ఎవరు? ఆన్సర్ ప్రేమ్ బిహారీ నారాయణ్ రైస్దా. ప్రేమ్ బిహారీ నారాయణ్ రైస్దా భారత రాజ్యాంగాన్ని చేతితో రాసిన కాలిగ్రాఫర్గా గుర్తింపు పొందారు. రచనకు కావాల్సిన పార్లమెంట్ షీట్లు, పాలేలను బర్మింగ్హామ్, చెకోస్లోవియా నుంచి తెప్పించారు. 1000 ఏళ్లు మన్నికగా ఉండే ఆ పార్చ్మెంట్ షీట్లపై రాజ్యాంగాన్ని ప్రేమ్ రాస్తుంటే మరోవైపు శాంతినికేతన్కు చెందిన నందలాల్ బోస్ తన శిష్యులతో కలిసి ఆ పేజీలను వివిధ చిత్రాలతో అందంగా తీర్చిదిద్దేవారు. వాటిలో మొహంజదారో, రామాయణం, మహాభారతం, గౌతమ బుద్ధుడు, అశోకుడు, అక్బర్ లాంటి నాటి దృశ్యాలను చిత్రీకరించారు. అలా రాజ్యాంగ రచన మొత్తాన్ని దాదాపు 6 నెలల్లో పూర్తి చేశారు. దీనికి మొత్తం 432 పాళీలను ప్రేమ్ బిహారీ వాడారు. ఇది పూర్తయినప్పుడు మాన్యుస్క్రిప్ట్ 251 పేజీలు, బరువు 3.75 కేజీలు. ఈయన రచించిన రాజ్యాంగం అసలు కాపీని ప్రస్తుతం పార్లమెంటులో భద్రపరిచారు. భారత రాజ్యాంగ రాత ప్రతిని ఇంగ్లీష్లో ప్రేమ్ బిహారీ నారాయణ్ రైస్దా అనే వ్యక్తి లిఖించగా, హిందీ రాత ప్రతిని వసంత కృష్ణన్ వైద్య లిఖించారు. మహాత్మా గాంధీ సిరీస్ 20 రూపాయల నోటు వెనుక ఏ చిత్రం ఉంది? ఆప్షన్ బి ఎల్లోరా గుహలు. 2019 ఏప్రిల్లో మహాత్మా గాంధీ సిరీస్లో 20 రూపాయల కొత్త కరెన్సీ నోట్లను ఆర్బీఐ విడుదల చేసింది. కొత్త 20 రూపాయల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉంటుంది. కొత్త నోటు ఆకుపచ్చ, పసుపు కలగలిసిన రంగులో ఉంటుంది. కొత్త నోటు వెనుక వైపు ఎల్లోరా గుహల చిత్రం ఉంటుంది. నోటు పరిమాణం 63/129 మిల్లీమీటర్స్ ఉంటుంది. కొత్త నోటు విలువ దాని వెనుక వైపు ఉండే చిత్రం. 10 రూపాయలకు కోణార్క్ సూర్య దేవాలయం ఉంటుంది. 20 రూపాయలకు అశోకుడి స్తూపం, ఎల్లోరా గుహలు, స్వచ్ఛమైన భారత్ లోగో. 50 రూపాయలకు హంపి రాతి రథం. 100 రూపాయలకు రాణి కీ వావ్. 200 రూపాయలకు సాంచి స్తూపం. 500 రూపాయలకు భారత జెండాతో ఎర్రకోట. 2000 రూపాయలకు మంగళయాన్. రూపాయలు 10 రూపాయల నోటును ఆర్బీఐ 2018 జనవరి 5న తీసుకువచ్చింది. ముందు మహాత్మా గాంధీ చిత్రం ఉంటుంది. వెనుక వైపు ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం ఉంటుంది. ఈ సూర్య దేవాలయాన్ని 13వ శతాబ్దంలో నరసింహదేవ వన్ నిర్మించారు. సూర్య దేవాలయం రథంలా ఉంటుంది. 7 గుర్రాలు 7 రోజులను గుర్తిస్తాయి. రథానికి 12 జతల చక్రాలు ఉంటాయి. ఇవి 12 నెలలను సూచిస్తాయి. మొత్తం 24 చక్రాలు 24 గంటలను సూచిస్తాయి. ఈ దేవాలయం 1984లో యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. 20 రూపాయల నోటుపై ఔరంగాబాద్లోని ఎల్లోరా గుహలు ఉంటాయి. ఈ నిర్మాణం 600 నుంచి 1000 శతాబ్దం మధ్య నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ స్మారక నిర్మాణంలో బౌద్ధ, హిందూ, జైన కళాకృతులను భాగం చేశారు. ఎల్లోరా గుహలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. 50 రూపాయల నోటు ఫ్లోరోసెంట్ బ్లూ షేడ్లో ఉంటుంది. ఈ 10 రూపాయల నోటుపై ఉన్నట్లుగానే 50 రూపాయల నోటుపై కూడా రథం లాంటి నిర్మాణం ఉంటుంది.
ఇది కర్ణాటక హంపీలోని రాతి రథ చట్రం. విఠల ఆలయ సముదాయంలో గరుడి కోసం ఈ ఆలయం నిర్మించారు. విజయనగర సామ్రాజ్య పాలనలో 14 నుంచి 16వ శతాబ్దం మధ్య ఈ ఆలయాలను నిర్మించారు. 1986లో యునెస్కో ప్రపంచ వారసత్వంగా గుర్తించింది. 100 రూపాయల నోటుపై గుజరాత్లోని రాణి కీ వావ్ చిత్రం ఉంటుంది. గుజరాత్ పటాన్లో ఉన్న మెట్ల బావి ఇది. దీన్ని 11వ శతాబ్దంలో సోలంకి రాణి ఉదయమతి నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ మెట్ల బావిలో అనేక శిల్పాలు కనువిందు చేస్తాయి. రాణి కీ వావ్ కట్టడాన్ని యునెస్కో 2014లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. మధ్యప్రదేశ్లోని సాంచి స్తూపం బౌద్ధ స్మారక చిహ్నం. ఈ స్తూపాన్ని క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు. దీన్ని అశోక చక్రవర్తి నిర్మించారని చరిత్ర చెబుతుంది. 12వ శతాబ్దం వరకు ఈ ప్రదేశం భారతదేశంలోని ప్రధాన బౌద్ధ కేంద్రంగా ఉండేది. సాంచి స్తూపాన్ని 1989లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. 500 నోటుపై కనిపించే ఢిల్లీలోని ఎర్రకోటను 17వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. దాదాపు 200 సంవత్సరాలు మొఘల్ చక్రవర్తి దీన్ని పాలించాడు. ఎర్రకోటను మొదట కిలా-ఇ ముబారక్ లేదా బ్లెస్డ్ ఫోర్ట్ అని పిలిచేవారు. ఎర్రకోటను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. 2000 నోటుపై మంగళయాన్ ఉంటుంది. మంగళయాన్ భారతదేశ మొదటి ఇంటర్ ప్లానెటరీ స్పేస్ మిషన్. 2013లో ఇస్రో దీన్ని రోజులోకి పంపింది. కార్టెసినా ప్రోటోకాల్ కి సంబంధించిన అంశం ఏది? వివిధ రకాల జీవులను సంరక్షించడానికి చర్యలు. అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ చట్టాలు.